ద్రోహం చేస్తాడని అనుకోలేదు. డబ్బు మనుషుల్ని మారుస్తుందంటే ఏమో అనుకున్నా. ధ్రువం చూసిన తర్వాత అది నిజమనిపిస్తుంది. డబ్బే కావాలంటే నా వాట కూడా ద్రోహానికి ఇచ్చేవాడిని. 6 అడవిలోకి వచ్చాం, 3 మిగిలాం. మనలో మనం కొట్టుకోవడం కన్నా 6 వాటాల్ని 3 వాటాలుగా మారిస్తే అయిపోయిద్దిగా. నువ్వు కూడా ధ్రువన్ మనిషివేనా? నేను నీ మనిషిని. నువ్వు నా మనిషివైతే డబ్బు కోసం నన్ను దగ్గర చేసుకోవాలని అనుకో. నువ్వు ఎలా అయినా అనుకో, ధ్రువం చేసింది నాకు కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్టా? ఫ్రెండ్ని చంపడం కరెక్టా? ఓ, అందులో నీ లవర్ ఉందని నీ బాధ. ఫ్రెండ్స్ గురించి కాదు. ఫ్రెండ్స్ గురించే నీ లవర్ గురించి కాదు, ఫ్రెండ్స్ గురించి ఫ్రెండ్స్ గురించి ఫ్రెండ్స్ గురించే. ఐ లవ్ యూ. నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావా? నువ్వొచ్చింది కూడా డబ్బు గురించే, అది మర్చిపోకు. డబ్బు కోసమే. ఆ డబ్బుతో మన బతుకులు మార్చుకుందామని వచ్చాను. నాతో పాటు మీ బతుకులు కూడా మారుతాయని ఆశపడి వచ్చాను. జరిగింది మర్చిపోయి నన్ను లవ్ చేయి. నిన్న లవ్ అనే పదం పలకడానికి కూడా నువ్వు పనికిరావు. ఏ, ఆ పదం పలకడానికి ఏదైనా డిగ్రీలు చేయాలా? డిగ్రీలు చేయాల్సిన అవసరం లేదు. డిసిప్లిన్ ఉంటే చాలు. అది నీకు లేదు, ఈ జన్మలో రాదు. అయితే నేను వెళ్ళి ధ్రువన్ లవ్ చేస్తా. నువ్వు ఎవరినైనా లవ్ చేసుకో, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. డబ్బు కోసం ఇంత దిగజారిపోతారా? కానిస్టేబుల్ చంపేశారంటే మిగతా 2 కానిస్టేబుల్ని కూడా చంపేసి ఉంటారు. ఈ కానిస్టేబుల్ గురించి ఆలోచించకుండా డబ్బు అడవి దాటిపోకుండా చూసుకోవాలి. ఓ భగవంతుడా, మిగిలిన వాళ్ళని కూడా ఇలాగే చంపేసి ఆ 3 కోట్ల డబ్బు నాకు సొంతమయ్యేలా చూడు. నీ రుణం ఊరికే ఉంచుకోను. 10 రూపాయల కొబ్బరికాయ, 5 రూపాయల అట్టిపళ్ళు. నీదే భారం స్వామి. ఆ డబ్బుని ఎలాగనో నేనే కొట్టేయాలి. నువ్వా? ఆ ఎస్ఐ అనుకుని భయపడ్డా. అభిరామ్ మన దారికి వచ్చాడా? వచ్చేలా లేడు. మరేం చేద్దాం? డబ్బు ఎక్కడుందో మనకి తెలుసు కదా. డబ్బు తీసుకుని ఎక్కడికైనా పారిపోదాం, పదా. డబ్బు దొరకగానే నిన్ను చంపేసి ఆ 3 కోట్లు తీసుకొని నేనే పారిపోతా. డబ్బు కోసం మనుషులు చంపేశావు, నన్ను చంపమని గ్యారంటీ ఏంటి? డబ్బు దొరకంగానే నేను చంపడమే నా పని. సరే పద.